అక్కడ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి జనం మధ్య యాక్టింగ్ చేయడానికి దత్తపుత్రుడు మళ్ళీ వచ్చాడు. కాకపోతే ఒక్కటే తేడా, సినిమాలో మేకప్ వేసుకుంటాడు, వారాహి యాత్రలో మేకప్ వేసుకోడు. మిగతాదంతా సేమ్ టు సేమ్. అవినీతి పరుణ్ణి సపోర్ట్ చేస్తూ అవనిగడ్డలో సభ పెట్టాడు. మొదటి నుంచి చివరి వరకు జైల్లో ఉన్న బాబుకు భజన, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, అంతకుమించి ఏం లేదు. వారాహి యాత్ర మొదటి నుంచి ఫ్లాప్ షో అని తెలిసిందే. కానీ ఒక అవినీతి తిమంగళానికి మద్దతు పలికిన తర్వాత వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్ షోగా మారింది. మొదటి ఆటకే జనాలు నిల్, సైనికుల అసంతృప్తి ఫుల్ అన్నట్లుగా మారింది పరిస్థితి. ఇంతకీ అవినీతి పరుడితో పొత్తు ప్రకటనతో అంతా వికటించిందా? జైల్లో ఉన్నోడికి జేజేలు పలకటంతో కథ బెడిసి కొట్టిందా? ఇంతకీ జనసేన కమలంతో ఉన్నట్లా లేనట్లా? పవన్ ఎప్పుడు ఎవరితో కలుస్తాడో, ఎప్పుడు ఎవరికి కటిఫ్ చెప్తాడో ఎవ్వరికి తెలియదు. ఇది ఆయన పర్సనల్ లైఫ్ గురించి కాదు, పొలిటికల్ లైఫ్ గురించి. తుప్పు పట్టిన సైకిల్ ఎక్కాలని పవన్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. కొంతకాలం చెట్టుచాటు ప్రేమాయణం నడిచింది. కానీ టీడీపీతో మళ్లీ పెళ్లికి సరైన ముహూర్తం కుదరలేదు. ఎట్టకేలకు తన దత్త తండ్రి అవినీతి కేసుల్లో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లిన తర్వాత గాని ఆ ముహూర్తం కుదరలేదు. ములాఖత్ పేరుతో జైలుకు పోయి అక్కడ మిలాఖత్ చేసుకుని వచ్చాడు దత్తపుత్రుడు. జైలు బయట పొత్తు అధికారికంగా ప్రకటించిన తర్వాత అట్నుంచటే షూటింగ్ కి పోయాడు. ఇప్పుడు దానికి బ్రేక్ ఇచ్చి జనం మధ్యకొచ్చాడు. వచ్చిందే మొదలు బాబు భజన చేయడం మొదలు పెట్టాడు. మరి ఈ వారాహి యాత్రలో పవన్ కొత్తగా చెప్పిందేమీ లేదు, అంతా పాత కథ. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకుని చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీకి న్యాయం చేస్తున్నాడు. సీఎంను దూషించడానికి, తనకు తోచిన అబద్ధాలు చెప్పడానికే ఆయన ఈ సభను వాడుకున్నాడు. మొన్నటి వరకు జనసేన ప్రభుత్వం అంటూ మాట్లాడేవాడు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం అంటూ కొత్త రాగం అందుకున్నాడు. అంటే మొన్నటి వరకు నిద్రలో కలలు కనేవాడు ఇప్పుడు పొద్దున్నే పగటి కలలు కనడం మొదలు పెట్టాడు. ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా ఈసారైనా ఈయన గెలుస్తాడో లేదో తెలియదు, కానీ అప్పుడే సంకీర్ణ ప్రభుత్వం అంటున్నాడు. ఒక అవినీతి పరుడికి సపోర్ట్ చేస్తూ ఆ అవినీతి పరుడి పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ అవినీతి పరుడి ఆధ్వర్యంలో నడిచే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం నిజంగా హాస్యాస్పదం కాక మరేమవుతుంది? చంద్రబాబు కేసులను జయించి బయటకు వస్తారట. ఇప్పటికే స్కిల్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నాడు. దానికి తోడు అమరావతి రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, ఇలా చాలా అవినీతి కేసులు క్యూ కట్టేసి ఉన్నాయి. 14 ఏళ్లు సీఎంగా 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో దోచుకోవడం, దాచుకోవడం, తన వారికి దోచిపెట్టడం తప్ప ప్రజలకు పైసా ప్రయోజనం చేకూర్చని అవినీతి తిమింగలం అంత ఈజీగా అవినీతి కేసుల నుంచి బయటపడడం సాధ్యమేనా? ప్యాకేజీల కోసం పార్టీని తాకట్టు పెట్టే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి బాబు సచ్చీలుడు అని సర్టిఫికెట్ ఇవ్వడం కామెడీగాక మరేమవుతుంది? ఒక అవినీతి పరుడితో పొత్తు కన్ఫర్మ్ చేసిన తర్వాత సొంత పార్టీలోనూ పవన్ కు షాకులు తగులుతున్నాయి. అదే సీన్ అవనిగడ్డ సభలో కనిపించింది. పెద్దగా స్పందన కూడా లేదు. మళ్ళీ పక్క పార్టీల జెండాలు మోయాల్సిందేనా అంటూ సైనికుల మొహాల్లో ఒకంత నిరుత్సాహం కనిపించింది. అందుకే సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తా అంటూ మధ్య మధ్యలో చెప్పుకొచ్చాడు పవన్. ఇదెందుకంటే సినిమా డల్ గా సాగుతున్న టైంలో ఒక ఫైటో, ఒక డైలాగో, లేదంటే ఒక ఐటమ్ సాంగో పెడితే ఎలా ఉంటుందో ఇది కూడా అలాంటిదే. అవేవి సినిమాను హిట్ చేయలేవు, కానీ తాత్కాలికంగా థియేటర్లో ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ ఉంటాయి. సీఎం పదవి ఇస్తే స్వీకరిస్తా అంటూ పవన్ చెప్పే డైలాగ్ కూడా అలాంటిదే. ఈ మధ్య పవన్ నీతి సూక్తులు కూడా చెబుతున్నాడు. డబ్బులకు మీ ఓటును అమ్ముకోవద్దు అని చెబుతున్నాడు. నిజమే, ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధం లాంటిది, దాన్ని అమ్ముకోకూడదు. కానీ ప్యాకేజీల కోసం పార్టీని విడతల వారీగా తాకట్టు పెట్టే పవన్ లాంటి వ్యక్తులు ఇలాంటి నీతి సూక్తులు చెప్పడానికి అనర్హులు. అంతేకాదు పవన్ మాటల్లో మరో అంతరార్థం కూడా ఉంది. మీరెవరూ మీ ఓట్లు అమ్ముకోవద్దు, నేనే గంపగుత్తగా అందరి ఓట్లు కలిపి బాబుకు అమ్మేస్తాను అన్నదే పవన్ మాటల్లో అంతరార్థంగా కనిపిస్తోంది. అంతేకాదు వారాహి యాత్రలో మళ్ళీ అవే పాత డైలాగులు చెబుతూ వచ్చాడు పవన్ కళ్యాణ్. అతనికి కులభావన లేదట. మరి ఏపీలో కులభావన పోయింది. గత ఎన్నికల్లో కాపులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేశారు, కనీసం కులభావన అయినా పెంచుకోండి అంటూ గతంలో హితబోధ చేసింది ఈ దత్తపుత్రుడే కదా. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, బందరు, పెడన, కైకలూరు మాత్రమే వెళ్తాడట. మరి ఈ 4 నియోజకవర్గాలే ఎందుకు అంటే కాపు ఓట్ల కోసమేగా పవన్. మొన్న ఎన్నికల్లో ఉన్న గ్లాసు పోతే మళ్ళీ ఎలక్షన్ కమిషన్లో రెండో గ్లాసు ఇచ్చారు. ఈ రెండో గ్లాసులో ఆమదం కూడా ఎక్కడంటే అంబాజీపేట ఆమదం చాలా బాగుంటుంది. అంబాజీపేట ఆమదం, కోనసీమ కొబ్బరి నూనె, ఆయిల్ ఈ గ్లాసులో వేసుకుని బాగా తిప్పు. నువ్వు తిప్పలేవులే, నీ చెంచా ఉన్నాడుగా మనోహరు, ఆయన చేత తిప్పించి బాగా తిప్పుతాడు. అది తిప్పుకుని ఓ పాత గుడ్డ తీసుకుని నువ్వు మన మనోహరు ఆ తుప్పు పట్టిన సైకిల్ ఉంటుందే
ఆ సైకిల్కి మొత్తం తొడవండి, జైలు నుంచి వచ్చి తొక్కుతాడు. సిగ్గుండాలి, సిగ్గు సెలవలేని వాడివి నువ్వు. అసలు మ్యాటర్లోకి వస్తే డిఎస్సి ప్రకటన ఏది అనేది పవన్ ప్రశ్న. టీచర్ ఉద్యోగాల ప్రకటన త్వరలోనే ఉంటుందని తాజాగా మంత్రి బొత్స ప్రకటన చేశారు. దానికి అదే ఆన్సర్. మరి 2014లో బాబు వస్తేనే జాబ్ వస్తుంది అని ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేసిన బాబును ఈ దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు ప్యాకేజీ అడ్డొచ్చిందా? బాబు హయాంలో 34,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే సీఎం జగన్ హయాంలో ఏకంగా 2.07 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. పవన్ నీకు ప్యాకేజీ ఎక్కువై సరిగ్గా కనిపించడం లేదు కానీ బాబు హయాంలో మూతపడిన 1785 స్కూల్స్ ను తెరిపించి నాడు నేడు పేరుతో అభివృద్ధి చేసింది జగన్ సర్కారే. విద్యారంగం సంస్కరణల మీద పెట్టిన ఖర్చు 69,239 కోట్లు. అయినా నీకు ఇవన్నీ ఎందుకు కనిపిస్తాయిలే? నీకిచ్చే ప్యాకేజీ పెద్దది కదా. అదంతా సర్లే గాని టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం అంటున్నావు, మరి మధ్యలో బీజేపీని ఏం చేస్తావు? జైల్లో బాబును కలవక ముందు వరకు 3 పార్టీలు కలిసి వెళ్లేలా ప్రయత్నిస్తా అన్నావు. బాబుతో పొత్తు తర్వాత బీజేపీ ప్రస్తావనే తేవట్లేదు అంటే మళ్ళీ బీజేపీకి విడాకులు ఇచ్చినట్టేగా పవన్. ఇలా రోజుకో పార్టీతో కలవడం, రోజుకో పార్టీని వదిలేయడం, రోజుకో మాట మాట్లాడడం, ఇలాంటి నిన్ను ఒక అవినీతి పరుడు నడిపిస్తున్న పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారనుకుంటున్నావా? అలా అనుకుంటే ఖచ్చితంగా అవి పగటి కలలే అవుతాయి. తరచూ ప్రెస్ మీట్లలో కనిపించడం లేదా? అదో రకం. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావటం లేదా? ఇది ఇంకో రకం. ఢిల్లీ పెద్దల సభలు పెడుతున్నా ముఖం చాటేస్తున్నారా? ఇది కొంచెం ఆలోచించాల్సిందే. అదే నేరుగా ప్రధాని సభ పెట్టినా సొంత పార్టీ నేతలు అటువైపే చూడటం లేదా? ఇది ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. అందులోనూ ఎన్నికల ముందు ఇలాంటి అలకలు, అసంతృప్తి జ్వాలలు పార్టీకి చాలా డేంజర్. తెలంగాణ బీజేపీలో కొందరి నేతల తీరు అచ్చం ఇలానే ఉంది. ఇంతకీ ప్రధాని సభకు సైతం ముఖం చాటేసిన నేతలెవరు? వారి అలకలకు, అసంతృప్తికి కారణాలేంటి? ఆ నేతలపై ఇటు గల్లీలోనూ అటు ఢిల్లీలోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోందా? ఆ నేతల తీరు ప్రతిపక్షాలకు సైతం అస్త్రంగా మారుతోందా? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ పీక్స్ కు చేరుకుంది. బహిరంగ సభలతో హోరెత్తిపోతోంది. అందుకే ఇంతవరకు అమిత్ షా, నడ్డా లాంటి నేతలే సభలకు హాజరవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు నేరుగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. వరుస సభలతో హోరెత్తిస్తున్నారు. అంటే తెలంగాణ ఎన్నికలను బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సౌత్ లో కమలానికి ఉన్న ఏకైక ఆశా కిరణం తెలంగాణ. అవును, ఇక్కడ జెండా పాతితే మెల్లగా సౌత్ ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చన్నది కమల వ్యూహం. మొన్న మధ్య జరిగిన కర్ణాటక ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారం దక్కించుకొని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ అక్కడ ఊహించని షాక్ తగిలింది. అధికారం చేజారిపోయి హస్తం చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కమలం తేరుకుంటోంది. అంతలోనే 5 రాష్ట్రాల ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. అందుకే ఇప్పుడు సౌత్ పై మరింత గురిపెట్టింది బీజేపీ. కర్ణాటకలో చేజారిన అధికారాన్ని తెలంగాణలో సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఎక్కడ పోయింది అక్కడే వెతకాలన్నట్లుగా సౌత్ లో ఒక రాష్ట్రం చేజారితే అదే సౌత్ లో మరో రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణపై కమలానికి హోప్స్ చాలా ఉన్నాయి. కాకపోతే కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత అంతా తారుమారైంది. అప్పటి వరకు రేస్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న కమలం పార్టీ ఒక్కసారిగా 3వ స్థానానికి పడిపోయింది. మళ్ళీ దాన్ని రేస్ లో సెకండ్ ప్లేస్ లో కాదు, ఏకంగా నెంబర్ 1 ప్లేస్ లో నిలబెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. దానికి తగ్గట్టుగానే ఢిల్లీ పెద్దల డైరెక్షన్ లోనే ఇక్కడ నేతలు నడుస్తున్నారు. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్లుగా ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత గొప్పగా ఏమీ లేవు. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఎన్నికల సమయంలో అంతా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సింది పోయి ఎవరికి వారు గ్రూపులు కట్టి మీ దారి మీదే, మా దారి మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. తెలంగాణ బీజేపీలోనూ గ్రూపుల గోల ఎక్కువైంది. ఇదేదో ఇప్పుడు మొదలైంది కాదు. కర్ణాటక ఓటమితో ఒక కుదుపు, అధ్యక్షుడి మార్పుతో భారీ కుదుపు పార్టీలో ఏర్పడింది. అంతే, అంతవరకు అంతర్గతంగా సాగిన వర్గపోరు బయటకు రావడం మొదలుపెట్టింది. నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా అంతర్గత పోరు బలపడుతోంది. నేతలంతా గ్రూపులు కట్టి విడిపోతున్నారు. అంతా ఒకే తాటిపైకి రావాలని పదే పదే అధిష్టానం సూచనలు చేస్తున్నా తెలంగాణ పర్యటనల సమయంలో నేతలకు క్లాసులు పీకుతున్న పరిస్థితుల్లో ఏ మాత్రమూ మార్పు కనిపించడం లేదు. మీ దారి మీదే, మా దారి మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారన్నది మెజారిటీ నేతల ఆరోపణ. అంతేకాదు కొత్తగా వచ్చిన వారికి ఇస్తున్న ప్రాధాన్యత మొదటి నుంచి పార్టీ జెండా మోస్తున్న వారికి లేదన్న విమర్శ కూడా ఉంది. మొన్న ఆ మధ్య అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఓ 3 నేతలతో మాత్రమే ప్రత్యేకంగా సమావేశం కావడాన్ని
పార్టీలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఎంతవరకు వచ్చిందంటే ఏకంగా ప్రధాని సభకి కూడా మొహం చాటేసే వరకు. మోదీ పాలమూరు ప్రజాగర్జన సభకు విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, వివేక్, బాపురావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఏనుగు రవీందర్ రెడ్డి హాజరు కాలేదు. ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా మోదీ వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆయన కంట్లో పడేందుకు నేతలంతా క్యూ కడతారు. కానీ ఆయన సభకు వీళ్ళంతా మొహం చాటేశారంటే అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఎయిర్పోర్ట్లో మోదీకి స్వాగతం పలికారు, కానీ సభకు మాత్రం హాజరు కాలేదు. మిగతా నేతలైతే అసలు అడ్రస్సే లేరు. ఇదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ నేతలంతా అసంతృప్తితోనే మొహం చాటేశారా, లేదంటే పార్టీ మారే ఉద్దేశం ఏదైనా ఉందా? అసలు ఈ గైర్హాజరు వెనక అసలు ఉద్దేశం ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రధాని మోదీ సభకు మొహం చాటేసిన నేతలంతా గత కొంతకాలంగా పార్టీలో అంత యాక్టివ్ గా లేరు. పార్టీలో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నదే వారి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ప్రధాని సభకు హాజరు కాని నేతలంతా మొన్న ఆ మధ్య రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆ మధ్య అమిత్ షా ఓ ముగ్గురి నేతలతోనే ప్రత్యేకంగా సమావేశం అవ్వడంపైనే చర్చ జరిగింది. ఇందులో ప్రధానంగా బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ వ్యవహార శైలిపైనే చర్చ జరిగిందని తెలుస్తోంది. ఈటెల రాజేందర్ ఒంటెద్దు పోకడలు ప్రదర్శిస్తూ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో తమ తర్వాత చేరిన ఈటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయితే పర్వాలేదు, కానీ తమను కాదని ఈటలకు కూడా సమయం కేటాయించడం ఏంటన్నది వారి ప్రశ్న. అంతేకాదు చేరికల విషయంలో సీనియర్లను కూడా సంప్రదించడం లేదన్న అంశంపైన వారంతా గుర్రుగా ఉన్నారు. సాధారణంగా ఇలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిల్లీకి వెళ్తే పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అదే ప్రధాని సభకు గైర్హాజరైతే ఖచ్చితంగా ఇది ఢిల్లీ బీజేపీ పెద్దల దృష్టికి చేరుతుంది. అసలే ఎన్నికల ముందు ఢిల్లీ పెద్దలు ఛాన్స్ తీసుకోరు. ఖచ్చితంగా ఆయా నేతలను పిలిచి మాట్లాడతారు. అప్పుడు గైర్హాజరుకు తమ అసంతృప్తికి కారణాలు చెప్పొచ్చన్న ఆలోచనలో ఆయా నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది ఒక కోణం మాత్రమే. మరో కోణం ఏంటంటే ఏకంగా పార్టీ మారే ఆలోచన కూడా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటికే అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ దరఖాస్తులు సేకరించింది. ఈ నెల 2వ వారంలో మొదటి లిస్టు రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి అసంతృప్తులు, అలకలు ఏ మాత్రమూ మంచివి కావు. మరి ఆ నేతలను ఢిల్లీ పెద్దలు పిలిచి బుజ్జగిస్తారో, లేదంటే ఈ తీరు మంచిది కాదని వార్నింగ్లు ఇస్తారో చూడాలి. ఆస్కార్ అందుకోవటం సంగతి దేవుడెరుగు. కనీసం ఆ బరిలో మన సినిమా నిలిచినా చాలు అనుకునే దర్శక నిర్మాతలే ఎక్కువ మంది. ఈసారి ఆ ఛాన్స్ మలయాళ చిత్రానికి దక్కింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 2018 ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో మూవీ నిలిచింది. మొత్తం 22 సినిమాలు పోటీ పడితే అన్నింటినీ వెనక్కి నెట్టి ఆస్కార్ బరిలో నిలిచింది 2018. ఇంతకీ ఈ సినిమాలో అంత గొప్పగా ఏముంది? 2018లో కేరళను అతలాకుతలం చేసిన వరద విలయాన్ని వెండి తెరపై ఎలా చూపించారు? 2024లో ఈ మలయాళ చిత్రం ఆస్కార్ అందుకుంటుందా? ప్రతి రంగంలోనూ ఒక అత్యున్నత స్థాయి అంటూ ఒకటి ఉంటుంది. సినిమా రంగంలో అయితే దాన్ని ఆస్కార్ గా పిలుస్తారు. ఈ స్థాయికి వెళ్లారంటే ఇక ఆ రంగంలో వాళ్లే టాప్. అయితే ఆస్కార్ అంటే అంత ఈజీగా కాదు. ప్రపంచాన్ని మెప్పిస్తే కానీ ఆ అవార్డు అందుకోవడం కష్టం. నిజంగా టాలెంట్ ఉంటే, కథలో దమ్ముంటే, డైరెక్టర్లో విషయం ఉంటే ఆస్కార్ అందుకోవడం పెద్ద బ్రహ్మ విద్యేమీ కాదని నిరూపించాడు జక్కన్న రాజమౌళి. RRR ఆస్కార్ను అందుకుంది. అక్కడి నుంచి జక్కన్న ఒక టార్చ్ బేరర్లా మారిపోయాడు. సినిమా ప్రపంచంలో ఆస్కార్ అవార్డు అత్యంత ప్రతిష్టాత్మకం. ఈ పురస్కారాన్ని అందుకోవాలని నటీనటులందరూ కలలు కంటారు. అయితే కొందరికే ఈ అదృష్టం వరిస్తుంది. ఆస్కార్ 2024 అవార్డుల నామినేషన్లో దసరా, బలగం వంటి తెలుగు సినిమాల పేర్లు కూడా నిలిచాయి. కానీ భారత్ నుంచి మలయాళం బ్లాక్ బస్టర్ 2018 అధికారికంగా ఎంపికైంది. 2024 ఆస్కార్ అకాడమీ అవార్డులకు భారత్ నుంచి అధికారిక ఎంట్రీ చిత్రంగా 2018ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని గిరీష్ కాసర్వెల్లి నేతృత్వంలోని జ్యూరీ ప్రకటించింది. దీంతో ఎమోషన్స్ తో కూడుకున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా కేరళలో మే 5న చిన్న సినిమాగా విడుదలై 2018 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 10 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. 3 వారాలు ఆలస్యంగా తెలుగులో రిలీజ్ అయినా ఇక్కడ కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా కేరళలో కాంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. 2018 మంచి కంటెంట్ తో కూడుకున్న సినిమా కావటంతో అక్కడి జనం బ్రహ్మరథం పట్టారు.
ఒక్క మలయాళంలోనే కాదు, ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది 2018 సినిమా. జూడ్ యాంథనీ జోసెఫ్ డైరెక్షన్ లో 2018 మూవీ తెరకెక్కింది. టొవినో థామస్, అపర్ణ బాలమురళి, తన్వి రాయ్ తో పాటు పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. కేవలం 10 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరడం అంటే మాటలు కాదు. ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన మలయాళ చిత్రం మాత్రం ఇదే. 2018 కల్పిత కథ కాదు, ఇది రియల్ స్టోరీ. 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేశాయి. వందల మంది మరణించారు, లక్షల మంది నిరాశ్రయులయ్యారు, భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యాన్ని కథాంశంగా ఎంచుకున్నారు డైరెక్టర్ జూడ్ యాంథనీ. నాటి భయంకర పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. అందుకే ఇది అందరికీ కనెక్ట్ అయింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సామాన్యులు అసాధారణ హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కాన్సెప్ట్. ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో అనేది ఈ చిత్ర క్యాప్షన్ కు తగ్గట్టే కథ నడుస్తుంది. హీరో టొవినో థామస్ గుడ్ యాక్టర్ అని అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే 2018 మూవీలో టొవినో థామస్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసి చూపించాడు. కేవలం వరదల మీదే కథంతా నడవదు. అంతర్లీనంగా ప్రేమ, గొడవలు, త్యాగాలు, ఇలా ఒక్కో క్యారెక్టర్ కి ఇంకో కథ పెట్టి దాన్ని కూడా అందంగా చూపించారు. కేరళలోని ఓ మారుమూల పల్లెటూరు ఇతివృత్తంగా 2018 చిత్ర కథ నడుస్తుంది. ప్రశాంతంగా సాగిపోతున్న ఆ ఊరి వాసుల జీవితాల్లో ఓ భారీ కుదుపు ఎవరెవరి జీవితాలను ఎలా మార్చేసిందన్నది తెరపై అద్భుతంగా చూపించాడు దర్శకుడు. ముందుగా ఊహించినట్లుగానే ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. మరి 2024 ఆస్కార్ వేదిక మీద 2018 మూవీ సత్తా చూపుతుందో లేదో చూడాలి.